మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుని స్తోత్రం. మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13-17 వరకు. నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకుందునన్ను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడు. ఆకాశం మహాకాశం భూమియు అందున్నంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జన్మల్లో వారి సంతానమైన మిమ్మల్ని నేటి వల్ల ఏర్పరచుకుని కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండా ఏలయనగా మీ దేవుడైన యెహోవా పరమ దేవుడు పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు లంచం పుచ్చుకొనని వాడు. ఈ మేలు దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే ఇప్పుడు మన మేలు కొరకే. మనం కట్టుబాటుల్లో ఉండటం కొరకు, మనం నీతి న్యాయాలతో జీవించటం కొరకు ఇవ్వబడిన ఆజ్ఞలు. ఇవి పాటించినప్పుడు మనకు మేలు కలుగుతుంది కనుక సమస్తం ఈ కష్టమైనవి కాదు, మనకు మేలు కలగటం కొరకు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞలు కట్టళ్ళు విధులు శాసనాలు అన్నమాట. కనుక మీకు మేలు కలగటం కొరకు మీరు ఇది చేయండి. ఇంతకన్నా దేవుడు ఏమడుగుతున్నారు? మీరు ఆయన భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడం అనే కదా అడిగేది అని మోషే చెప్తున్నాడు. చెప్పాక ఆకాశం మనకు కనబడుతుందా? దానిపైన ఒక మహాకాశం ఉంది. ఆకాశం ఒకటే కాదు, ఆకాశ మహాకాశాలు ఉన్నాయి పైన. అయ్యి భూమి అందున్నదంతా, ఈ భూమిలో ఉన్నదంతా కూడా యెహోవా దేవుడివే. ఆయనే సృష్టికర్త, ఆయన యజమాని వీటన్నిటికీ. అయితే దేవుడు మన పితరులను ప్రేమించి, మన పితరులను ఎందుకు ప్రేమించారు? రా అంటే వచ్చాడు, అబ్రాహాము పో అంటే పోయాడు, చెయ్యి అంటే చేసాడు, అగ్గాని కుమారుని అంటే ఇవన్నీ చేశారు. కనుక మన పితరులను ప్రేమించి ఆ ప్రేమించినప్పుడు వాగ్దానం ఇచ్చేసి ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మిమ్మల్ని ఇలాగా స్థాపించి స్థిరపరిచి ఉంచాడు ఈ రోజు దాకా. మీకు ఆ వాగ్దాన భూమి ఇవ్వడానికి ఆయనకి ఇష్టమైంది. పితరుల భక్తిని బట్టి ఇంకా మీరు నిలిచున్నారని చెప్తున్నాడు అక్కడ మోషే. ఇప్పుడు సున్నతి మీ హృదయం అస్తమాట ముష్కరంగా తిరుగుబాట్లు అలా చేస్తున్నారు కదా దేవుడి మీద. సున్నతి చేసుకోండి, కట్ చేసేసుకోండి, మీ చెడ్డ బుద్ధులన్నీ కట్ చేసేసుకోండి అని చెప్తున్నాడు అనమాట. చెప్పాక దేవుడు ఎవరో పరమదేవుడు, ఆ పరలోకమందు ఉండే పరమదేవుడు, పరమప్రభు. దేవుడు అంటే యజమానుడు, ప్రభు అంటే పాలించేవాడు. పరమదేవుడు, పరమందున్న పరమదేవుడు, పరమయజమానుడు, పరమప్రభు పరలోకాన్ని నుండి పాలించే యజమానుడు. ఆయనే మహాదేవుడు. మహాదేవుడు అంటే గొప్పవాడు. అసలు వర్ణించడానికి ఇంకా గొప్ప పదము ఏముంటుందో దీనికి తెలియదు, కానీ మహాదేవుడు అంటే గొప్ప దేవుడు, చాలా గొప్ప దేవుడు అని చెప్తున్నాడు. పరాక్రమవంతుడు, పరాక్రమంతో ఎర్ర సముద్రాన్ని పాయ చేశాడు. ఐగుప్తులో ఆ ప్రజలకు తీర్పు తీర్చాడు మీ దేవుడు. ఆ సైన్యం నుంచి మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చాడు ఆయన. యార్దాన్ నది నీటిని రాశిగా మార్చాడు. ఎరుకో కోటకోళ్ళని పాల్గొట్టాడు. ఇక భయంకరుడు, భయం గొలిపించేవాడు ఆయన.